భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. యాదగిరిగుట్టలో బోర్డు తిప్పేసిన జై భవానీ బంగారు షాప్ మార్వాడి యజమాని. PAMY కింద 20 లక్షల ఇల్లు మంజూరు చేయాలి సీఎం రేవంత్. ఐదవ రోజు కొనసాగిన విద్యుత్ ఆర్టీసీల దీక్షకు మద్దతు తెలిపిన పలు విద్యుత్ ఉద్యోగుల సంఘాలు. దిల్ రాజు ఇంట్లో 4 రోజుల పాటు కొనసాగిన ఐటీ సోదాలు. దావోస్ పర్యటన ముగించుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇక వివరాల్లోకి వెళ్తే, రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రులు కొండ సురేఖ అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా వరంగల్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోచమ్మ మైదానం నుండి MGM ఆసుపత్రి వరకు నిర్వహించిన 2 కిలోమీటర్ల ద్విచక్ర వాహన ర్యాలీను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబేర్ కిషోర్ జూతో కలిసి మంత్రి ప్రారంభించారు. స్వయంగా మంత్రి కొండ సురేఖ హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ఈ సందర్భంగా పత్రికా మీడియా ప్రతినిధులకు హెల్మెట్లను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. రోడ్డుపై ప్రయాణించేటప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ను తప్పకుండా ధరించాలని, మద్యం సేవించి వాహనాలను నడపొద్దని, వాహనం నడిపే క్రమంలో సీట్ బెల్ట్ ధరించాలని, ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించాలని తెలియజేశారు. మనము ఈ పెద్ద ప్రోగ్రామ్ ఉంది. ఇక్కడ మనము విలేకర్స్ అందరికీ హెల్మెట్స్ ఇస్తున్నాము. హెల్మెట్ అంటే సేఫ్టీ. రోడ్ మీద ఎవరు హెల్మెట్ పెట్టిపోతే డెఫినెట్లీ దేర్ ఈస్ 75 to 80% ఛాన్సెస్ దట్ లైఫ్ విల్ బి సేవ్. ఈ అందరు తెలిసినప్పుడు కూడా మనము చాలా తెలిసి చాలా ఇది మిస్టేక్ చేస్తున్నాము. హెల్మెట్ లేకున్నా మీకు పనిష్మెంట్ ఉంటుంది. ఇది అందరు తెలుసుకోవాలి. ఎందుకు ఇది మీ లైఫ్ గురించి ఉంది, మీతో సహా మీ ఫ్యామిలీకి మంచి గురించి మనం ఇది ఇన్ఫోర్స్ చేస్తున్నాము. సో మేడం, ఈ ప్రోగ్రామ్ కి భాగంగా మీరు వచ్చారు. థ్యాంక్ యూ మేడం. వరంగల్ కమిషనరేట్ ఆధ్వర్యంలో, పోలీస్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ మంత్ గా ఈ సెంట్రల్ గవర్నమెంట్ డిక్లేర్ చేయడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఈ కార్యక్రమంలో అవేర్నెస్ తీసుకురావడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఈరోజు దానికి అతిథిగా వచ్చినటువంటి సిపి గారికి, సూపరింటెండెంట్ గారికి, అన్ని శాఖల నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులకి, స్థానిక ప్రజలకు, పత్రికా సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము ఎన్ని యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. యాక్సిడెంట్స్ అవడమే కాదు, స్పాట్ డెత్ అవుతా ఉన్నారు. దానివల్ల కుటుంబాలు కూడా 4 5 చనిపోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం జాగ్రత్తగా వెళ్ళినా కూడా ఎదుటి వాళ్ళు అజాగ్రత్తగా వచ్చినప్పుడు జరిగే అనర్థాలే ఎక్కువగా ఉంటా ఉన్నాయి. కాబట్టి 2 వీలర్స్ అయితే మరీ నెగ్లెక్టెడ్ గా అడ్డదిడ్డంగా వెళ్ళిపోతా ఉంటారు. ట్రిపుల్ రైడింగ్ లో వెళ్తా ఉంటారు, వితౌట్ హెల్మెట్ వెళ్తా ఉంటారు. వాళ్ళు వెళ్తూ ఫోన్లు మాట్లాడుతూ ఉంటారు. ఫోన్లు మాట్లాడుకుంటూ యాక్సిడెంట్ అయి చనిపోయిన వాళ్ళ సంఖ్య చాలా ఉంది. కానీ ఒక హెల్మెట్ అనేది మన ప్రాణాన్ని కాపాడుతుంది అని చెప్పడంలో ఎక్కడా అతిశయ
అతిశయోక్తి లేదు. ఒక ముందు డ్రైవింగ్ చేసేవాడే కాదు, వెనుక కూర్చున్న వాళ్ళకు కూడా హెల్మెట్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు మనం ఎన్నో ఖర్చు పెట్టుకుంటాము దేనికోసం, మనం బ్రతకడానికి, మనం తినడానికి. మనం హై ఎండ్ బండి కావాలని చెప్పి 1,50,000, 2 లక్షలు, 3 లక్షలు పెట్టి బండ్లకు పెడతాము డబ్బులు. నాకు ఇంకా మంచి బండి కావాలని మీ కొడుకులు అడిగితే కొనిస్తారు ప్రేమతో. కొనిచ్చినప్పుడు దాంతో పాటు హెల్మెట్ కూడా కొనిచ్చి ఇది తప్పనిసరిగా పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పినట్టయితే వాళ్ళ ప్రాణానికి ఎటువంటి ముప్పు కూడా ఉండేటువంటి అవకాశం ఉండదు. మీరందరూ కూడా మరి ఇక్కడ ప్రమాణం చేపిస్తారనుకుంటా. ఇప్పుడు ప్రమాణం చేసేస్తుందా? అదొక ప్రమాణం ఉంది, దానికి రాసి అది చూడండి, మనోళ్ళు చేపించారు. అది తప్పనిసరిగా మరి హెల్మెట్ ధరించకుండా ఎవరు కూడా వెళ్ళొద్దండి. మరి 4 వీలర్ వాళ్ళు కూడా జాగ్రత్తగా వెళ్ళండి. మేము సేఫ్టీగా ఉంటాం కదా అని 2 వీలర్ వాళ్ళ మీదకి మీరు ఇష్టం ఉన్నట్టుగా డ్రైవింగ్ చేసి గుద్దేస్తే పాపం వాళ్ళు చనిపోతారు, మీరు బాగానే ఉంటారు. కాబట్టి ట్రాఫిక్ రూల్స్ పాటించండి, మరి హెల్మెట్ ధరించండి, మీరు క్షేమంగా ఉండండి, మీ కుటుంబాన్ని కూడా క్షేమంగా ఉంచాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి రాజ్యసభ సభ్యులు పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర జన్మదిన వేడుకలు పోచమైదాన్ జంక్షన్లో వద్దిరాజు రవిచంద్ర యువసేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ కేక్ కట్ చేసి సుమారు 300 మందికి బిర్యానీ ప్యాకెట్లు మరియు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. అనంతరం వద్దిరాజు రవిచంద్ర యువసేన సభ్యులు పెద్ద ఎత్తున బాణసంచ కాల్చి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు బోలుగొట్టు శ్రీనివాస్, ఉమ్మడి వరంగల్ జిల్లా జైగౌడ సంఘం అధ్యక్షులు మార్క రవిగౌడ్ మరియు వద్దిరాజు రవిచంద్ర యువసేన సభ్యులు పాల్గొన్నారు. పట్టుకో చేపట్టుకో ఒకసారి చూడండి అన్న, అందరి దగ్గరికి ఒకసారి చూడండి చూడన్నా. లేడీస్కి అన్న సార్ బర్త్డే ఓకే ఎంపీ అన్న అన్న మసూదన్న పట్టుకో పట్టుకో పట్టుకోనా మసూదన్న అన్న పట్టుకోనా అన్న లైన్ పంపించు. తక్కువ ఉరుడుకునే తీసుకున్నావా పక్క గారు పెద్దలు గౌరవనీయులు వద్దిరాజు రవిచంద్ర జగన్న జన్మదిన వేడుకలను బీఆర్సీ యువసేన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి ఎన్నికలకు ఫలాలు బిర్యానీ పొందాలని తెలియడం జరిగింది. ప్రధాన 2-3 ఆయుర్వేదాలు వర్తించి రాజకీయంగా ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని వాళ్ళని ప్రార్థిస్తూ సంబరాలు చేస్తున్నాం. రవణ అంటే నేనున్నా అని పలికే నాయకుడు రవణ. అలాంటి నాయకుని అవసరం ఇవాళ జిల్లా ప్రజలకు ఉన్నది. కాబట్టి చాలామంది పేరు రవణను కోరుకుంటా ఉన్నారు. మరి ఆ స్థానం ఆలోచించి రవణకు స్థానం కలుగుతాని భావిస్తా ఉన్నాం. తప్పకుండా కూడా రాబోయే రోజుల్లో రవణ సేవలు వరంగల్ నగరానికి ఉపయోగపడతాయని ఆశిస్తా ఉన్నాం.
రవిచంద్ర గారి జరిగే వరంగల్ కోచం మైదానంలో యువజన నాయకుల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా అంగరంగ వైభవంగా జన్మదిన వేడుకలు ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా తరపు నుంచి కూడా గౌడ సంఘ నాయకుల నుంచి రవిచంద్ర గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ రానున్న రోజులలో కూడా టీఆర్ఎస్ పార్టీ కూడా వరంగల్లో ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని మీ అందరం మా గౌడ సంఘాల పక్షంలో కూడా మేము ప్రభుత్వం కాకుండా బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తూ మరొకసారి కూడా ఆలోచించాలని అన్నా నేనున్నా అంటే ఎక్కడున్నా కూడా ఎటువంటి ఆపదలు వచ్చినా కూడా వరంగల్ పిచ్చేసి రాజ్యసభలో ఉన్నా కూడా నిరుపేద కుటుంబానికి కష్టం వచ్చినా కూడా అన్న నేనున్నా అని చెప్పి వచ్చేసి ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కానీ అన్ని విధాలుగా ఆదుకునే వజ్రాజు రవిచంద్రన్న గారు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో కుటుంబం కూడా భగవంతుని ఆశీస్సులతో ఎల్లవేళలా ఉండాలని ఇటువంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మా యువజన విభాగం తరపు నుంచి వజ్రాజు రవిచంద్ర యువజన విందు నుంచి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ మేయర్ గారికి మరియు సీనన్న గారికి మరియు మా యువజన నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నా పేరు మార్క రవిగౌడ్, ఉమ్మడి వరంగల్ జిల్లా గౌడ సంఘ జేఏసీ అధ్యక్షుడు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకొని సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నిర్మల గీతాంబ అన్నారు. 15వ జాతీయ ఓటర్ దినోత్సవం పురస్కరించుకొని మీ హాల్ నుండి ఎంజీఎం జంక్షన్ వరకు ఓటర్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. 18 సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ నమోదు చేసుకోవాలని, సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడం ప్రతి ఒక్కరూ బాధ్యత. ఓటు అనేది మన జన్మ హక్కు, దాన్ని ఎవరు కూడా అపహరించుకోలేదని, ఓటు వినియోగించుకున్నప్పుడే సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోవడం జరుగుతుందని జిల్లా జడ్జి అన్నారు. ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు చేయించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. అరే వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరికి 18 సంవత్సరాలు నిండినటువంటి ఎలక్షన్ ఫోటో ఐడి కార్డ్స్ వారి ఈ కొత్త వీరిని ఆదర్శంగా సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి స్వాతంత్ర స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, అలాగే ప్రతిదీ కూడా మనము స్వేచ్ఛగా అనుభవించే హక్కుని మన భారతదేశంలో కలిగి ఉన్నాము. మనం ఇతర దేశాలతో పోల్చుకుంటే వాళ్ళకి ఎటువంటి స్వేచ్ఛ లేదు. మరి ఈనాటి మన కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు జిల్లా జడ్జి గారికి ఎపిక్ ప్రోగ్రామ్ అంటే వారు మహబూబ్ బీ గారు 70 సంవత్సరాలు. అదేవిధంగా ఈ ప్రజాస్వామ్య రాజ్యంలో మనం ఓటు హక్కు అనేది ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా, మహిళలు 18 సంవత్సరాలు దాటిన అందరూ కూడా ఉపయోగించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా హక్కుని, ఓటు హక్కుని ఎందుకు వినియోగించుకోవాలి అంటే మనకు మంచి ప్రభుత్వం కావాలన్నా, మంచి యంత్రాంగం కావాలన్నా, మన దేశము ముందుకు అభివృద్ధి చెందాలన్నా కూడా మంచి నాయకులు కావాలి. ఆ మంచి నాయకులు ఎక్కడి నుంచో రారు, మనలో నుంచే పుట్టుకొస్తారు. మన నుంచే వాళ్ళని మనము వెనుకుంటాము. ఆ వెనుకునే అవకాశాన్ని మనము ఓటు హక్కు ద్వారా మనము ఉపయోగించుకుంటున్నాము. కాబట్టి చాలా వరకు కూడా మహిళలు పార్టిసిపేట్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క పౌరుడు, అంటే చదువుకున్న ప్రతి ఒక్కరు కూడా తమ ఓటు హక్కు ఉపయోగించుకోవాలనేసి, అప్పుడే ఒక మంచి నాయకులను మనము ఎన్నుకునే అవకాశము, అదేవిధంగా మన భారతదేశం యొక్క అభివృద్ధిని భారత పౌరులకి మనం తరతరాల నుంచి మనము అందజేస్తున్నాము. అటువంటి అభివృద్ధిని మన భారతదేశాలకు కూడా కూడా ఎన్రోల్మెంట్ కి సరైనటువంటి సులభత చూపించలేనటువంటి గమనించి ఎలక్షన్ కమిషన్ ఏర్పడిందో అనగా జనవరి 25 నాటికల్లా ఎవరైతే
తదనుసారంగా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేషనల్ ఓటర్స్ డేని మనము విలువను దానికి ఉండేటువంటి అర్థాన్ని మంచిగా కనుక ఓటును గురించి కూడా అవగాహన కల్పించే విధంగా వివిధ సూచన మేరకు వివిధ స్కూల్స్ లో మాక్ పోలింగ్ కూడా నిర్వహించి అసలు ఈ డిస్ట్రిక్ట్ లో కూడా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో కూడా ఎలక్ట్రీషియన్ అండ్ రైటింగ్ లో కాంపిటీషన్స్ నిర్వహించి జరుగుతుంది. ఇప్పుడు ఈ లాస్ట్ టైం జరిగినటువంటి జనరల్ ఎలక్షన్స్ అనేది మనం నిర్వహించుకున్నటువంటి స్వీట్ ఓటింగ్ పర్సెంటేజ్ చూపించగలిగాము అంటే అది అందరి యొక్క అవగాహన ప్లస్ సహకారంతో మరి ఆ సక్సెస్ ని మనము పొందగలిగాం. లాస్ట్ సూచించినటువంటి సూచనల మేరకు తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. హన్మకొండ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామ వార్డు సభల పేరిట, దరఖాస్తుల పేరిట, సర్వేల పేరిట కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేస్తుందని అన్నారు. గతంలో మన జిల్లాలో పనిచేసిన ఉన్నతాధికారిని పమేలా సత్పతి ఐఏఎస్ ఒక మహిళా అధికారి అని చూడకుండా దూషించాడని మేము ఖండిస్తున్నామని తెలిపారు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతోని ఆశతోని వాళ్ళు చెప్పినప్పుడల్లా కూలీనాలు చేసుకుంటే వాళ్ళందరూ కూడా కూలీలకు పోకుండా సర్వేలకు హాజరై సభలకు హాజరై నిరాశ నిస్పృహతోని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నిస్తుంటే వారికి జవాబు చెప్పలేని నిస్సహాయ స్థితిలో మంత్రులు శాసనసభ్యులందరూ కూడా అధికారుల పైన నిన్న మొన్న చూసినాం. 4 రోజుల నుంచి గ్రామ సభలు జరుగుతుంటే కలెక్టర్లను దూషించడం. పాపం ఇక్కడ చేసిపోయినటువంటి పమేలా సత్పతి గారు ఒక బ్రహ్మాండమైనటువంటి ఆఫీసర్, చాలా మంచి పేరు గడించింది. ఇటు ప్రజలకు ప్రజాప్రతినిధులకు సమన్వయం చేస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. ఆమెను పట్టుకొని అహంకారంతో మంత్రులు ఇష్టం వచ్చినట్టు, ఒక సాటి కలెక్టర్ మహిళని చూడకుండా కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోపక్క మేమేం తక్కువ కాదని చెప్పి ఎమ్మెల్యేలు ప్రజలకు సమాధానం చెప్పకుంటే వాళ్ళను అధికారులను బాధ్యత చేసి ఎవరు ప్రశ్నించినా కూడా అధికారులే బాధ్యత అవుతుంది, మేము టర్మినేట్ చేస్తాము, మేము మీ ఉద్యోగాలు ఊడగొడతామని హెచ్చరించడు. ఇంకొక అడుగు ముందుకేసి ఇంకొకరు ప్రశ్నించే వాళ్ళను చెట్లకేసి కొడతాం, కట్టేసి కొడతాం, ఉరికిస్తామని. ఇది ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాపాలన అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నాయన ఈ కట్టేసి కొట్టుడు ఉరికేసి కొట్టుడు 4 నెలలు అయితే ప్రజాక్షేత్రంలో స్థానిక ఎన్నికల్లో ప్రజలు ఏ తీర్పిస్తారో కాచుకొని ఉండని చెప్పి ఇటువంటి చిల్లర మాట్లాడే శాసనసభ్యులను కాంగ్రెస్ నాయకులను హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులుగా ఎన్ని గాలిలో గెలిచినటువంటి మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు మీరు నెరవేర్చాలి. నిధులు ఎక్కడి నుంచి తీసుకొస్తారో ఇచ్చినటువంటి 420 హామీలు మీరు నెరవేర్చాలి. ఈరోజు కట్టేసి కొడతామంటే ఎవరిని కొడతారు? మీరు తులం బంగారం ఇస్తాన్ని మీకు ఓట్లు వేసినటువంటి మొన్న పెళ్లిళ్ళు చేసుకున్నటువంటి మహిళలను కొడతారా? రైతు బంధు అమలైతే లేదని చెప్పి రైతులను కొడతారా? కూలీనాలు చేసుకున్న రైతు కూలీలను మీరు ఇచ్చినటువంటి 12,000 హామీ ఇచ్చినటువంటి 12,000 అమలైతే లేదన్నందుకు కొడతారా? మా ఆటో కార్మికులు గిరాకీలు లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే మా కుటుంబాలు రోడ్ల పడ్డాయని చెప్పి అడుగుతున్నటువంటి ఆ కుటుంబ సభ్యులను కొడతారా? చివరికి కవులకు కళాకారుల క్షేత్రమైనటువంటి వరంగల్ జిల్లాలో గొప్పగా నిర్మాణం చేసినటువంటి కాళోజీ కళాక్షేత్రం మేము పూర్తి చేస్తే దానికి కళ్ళ లేచి మేము ప్రారంభించకుండా ఉంటే అక్కడ కవులు కళాకారులు ప్రదర్శన చేస్తున్నాం. మాకు 1,50,000 2 లక్షలు ఇవ్వలేకపోతున్నాం, మా ప్రదర్శనలు నిర్వహించుకోవాలని మేము అడుగుతుంటే కళాకారులను కొడతారా? ఈరోజు ఎవరిని కొడతారు నాయనా? ఎవరిని కొడతారు, ఎవరు కొడతారు, ఎవరిని తిడతారు అనేది
అతి త్వరలో స్థానిక ఓపికతో ఉండండి. 4-5 నెలల్లో లేక మీరు బీసీలకు 42% స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు ఇస్తా, ఎందుకు అమలు చేస్తలేరు, ఎందుకు ఇది చేస్తలేరు అన్నందుకు బీసీలను కొడతారా నాయన? ఎవరిని కొడతారో త్వరలో తెలుసుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి బల్పు మాటలకు స్వస్తి పలికి జాగ్రత్తగా ప్రజల మధ్యలో ఉండి ప్రజలు మెప్పు పొందే విధంగా మీ కార్యక్రమాలు ఉండాలి తప్ప ఇటువంటి దగులుబాజీ మాటలు, దౌర్భాగ్య మాటలు, ప్రజలు మోసగించే మాటలు చెప్తే మాత్రము ప్రజలు ఊరుకోగారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మా సోదరులు నరేందర్ గారు మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం పచ్చని పొలాలతోటి, సిరి సంపదలతోటి వెదజిల్లేటువంటి తెలంగాణను చిత్రిన్నం చేసి, విచ్ఛిన్నం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి నాళ్లలోనే ప్రజల పక్షాన నిలబడి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని, నిజమైన అర్హులకు న్యాయం జరిగేలా సర్వేలు చేపట్టి అమలుకు సిద్ధమవుతున్నామని వరంగల్ పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీ నాయని రాజేందర్ రెడ్డి, వర్ధనపేట శాసనసభ్యులు ఆర్కే నాగరాజు అన్నారు. శనివారం రోజున హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న రేషన్ కార్డుల ప్రక్రియ, ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియలో ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని స్పష్టం చేశారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న మీరు ఎందుకు 2 పడకల ఇళ్లను అందించలేకపోయారని ప్రశ్నించారు. మీరున్న 10 ఏళ్లలో ఎంతమందికి ఇల్లు ఇచ్చారు, ఎంతమందికి రేషన్ కార్డులు ఇచ్చారని నిలదీశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పారని అంటున్న బీఆర్ఎస్ నేతలకు పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు 3వ స్థానం కల్పించారు. రానున్న ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని జగమెరిగిన సత్యమని పేర్కొన్నారు. మేమేదో ఇంత మంచి ప్రజలకు అందరికీ రేషన్ కార్డులో దిక్కు, అదో దిక్కు, ఇదో దిక్కు మేం చేస్తా అంటే వీళ్ళు అడావుడి చేసేది లేదు, పీకేది లేదు, కానీ అడావుడి ఎక్కువ చేస్తాను వీళ్ళు. మీ అందరు మాకు బయట ఎవరో సాక్ష్యాలు సబూతులు అవసరం లేదు. మీ అందరి సమక్షంలోనే జరిగిన వాస్తవాలని మేము ముందుంచడానికి మరోసారి వీరు, ఎందుకంటే ఇవి అన్ని ఎట్లాగో డిమానిటేషన్లో చెల్లని రూపాయలు, ఎగిరిపోయిన రూపాయలు ఇవి, వీటితోటి మీరు పని కూడా లేదు. కానీ మరి వాస్తవాలను అంబేద్కర్ గారు చెప్పినప్పుడు ఎప్పుడు లైవ్లో ఉంచకపోతే అబద్ధాలు నిజమయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి మరోసారి మేము ముందుంచడానికి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వదిలిపెట్టిన తర్వాత, బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఉద్యమాల పేరట శవాల మీద పేలాలు ఏరుకున్న అధికారంలోకి వచ్చిన తర్వాత మనం ఇన్నాం ఎవరిని పాలాయరా తెలంగాణ అనే దాని మీద కూడా ఇన్న రోజులున్నాయి. వాటన్నిటిని తీసుకొచ్చి మీ ముందు డిస్ప్లే చేయడానికి ఏర్పాట్లు చేసిన వాస్తవానికి అవి కొన్ని సిస్టంలో లాక్ అయ్యి దాంట్లోకి వెళ్ళి ఓపెన్ అవ్వట్లేదు. మీ అందరికీ దాంట్లో కూడా మీరు అందరు చాలామంది ఉన్న దాంట్లో 90% పాల్గొని ఉన్నారు. అలా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా హనుమకొండ జిల్లాకు ఎవరే ఇక్కడ మంత్రి అంటే ఎవరు ఉండదు చూడు, సారే గారు అని వ్యంగ్యకొని ఆ గ్రామ పంచాయతీలో పెట్టి మీరు చూసుకోండి, అక్కడ లిస్ట్ ఇస్తున్నాం చూసుకోండి, ఇందులో ఏమైనా మీరు మిస్ అయినరా, ఇంకెవరైనా అర్హులు ఉన్నవారు అప్లై చేసుకోండి అని కూడా ఇంత స్పష్టంగా చెప్తున్నా కూడా ఇంకా వీళ్ళకి అర్థమవుతలేదు. ప్రజలు మిమ్మల్ని తరిమిండ్రు. ఒక ఆయననేమో AK-47 పట్టుకొని తిరుగుతాను అంటున్నారు. AK-47 అది ఇంటెలిజెన్స్ వాళ్ళు చేసి, ఇప్పుడు వీళ్ళకు రాష్ట్ర పోలీస్ మీద KTRకు నమ్మకం లేదట. తర్వాత ఇప్పుడు పెద్ది సుదర్శన్ రెడ్డి అనే ఒక మాజీ ఎమ్మెల్యేకి కూడా పోలీసుల మీద నమ్మకం లేదట. అరే గత 10 ఏళ్లలో ఉన్న పోలీస్ అదే పోలీస్ కదా. మీరు చేసిన పోలీసులు ఏం చేసిన అడ్డు పెట్టుకొని పాపం ఈరోజు వాళ్ళందరూ జైల్లో మగ్గుతున్నారు. మీరు చేసిన నిర్వాహకం, మీరు చేసిన దురహంకారమైన పాలనలో పాపం వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీకోసం బలి అయినరు. ఆ ఫ్యామిలీస్ అన్నీ ఆ శాపం తాకుతుంది తప్పనిసరిగా. కేసీఆర్ కుటుంబానికి, KTR కుటుంబానికి తప్పనిసరిగా ఆ యొక్క పోలీస్ ఫ్యామిలీల ఏడుపు తప్పనిసరిగా మీకు తాకుతుంది. మీరు పోలీసులను అడ్డు పెట్టుకొని చేసిన ప్రజాపాలన ఎట్లుంది? మేము స్వేచ్ఛగా ఇచ్చినాం అందరికీ, స్వేచ్ఛగా పోలీస్ వాళ్ళని కూడా ఎవరిని ఏమనద్దండి, సిస్టమేటిక్గా కూర్చోబెట్టి మాట్లాడి జస్ట్ ఫర్ వాళ్ళు ఇంటర్నల్ సెక్యూరిటీగా చూస్తున్నారు తప్ప ఎవరు కూడా పోలీసుల వల్ల ఎవరిని ఇబ్బంది పెట్టకుండా చూడాలని, వారిని సక్రమంగా ఒకరి మీద ఒకరు పడి పెద్ద మనుషులు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం పెడుతున్నాం తప్ప ఎవరిని కూడా పోలీసుల ద్వారా మేము ఎవరిని రెచ్చగొడతలేము, ఎవరిని అరెస్ట్ చేస్తలేము, లేకుంటే లాఠీ చార్జ్ చేయమంటలేము.
ఇంత స్వచ్ఛందంగా కనపడుతున్నారు. మీడియా మిత్రులు కూడా గమనిస్తున్నారు ప్రతి అడుగు. మేము ఇప్పటికీ నేను 10-15 గ్రామ ప్రజాపాలన అటెండ్ అయినా, ఎక్కడ పోయినా కూడా అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రైతు రుణమాఫీ రానోళ్ళకు కూడా మొన్న కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర పోయి, లాస్ట్ ఆయన దావోస్ పోక ముందు పోయి, అన్న పెగడపల్లి సొసైటీలో రైతులకు రాలేదంటే దాన్ని మళ్ళీ మొత్తం పరీక్షించి అక్కడ ఒక అధికారి చేసిన తప్పిదానికి అతన్ని సస్పెండ్ చేసిండ్రు. ఆ రైతులకు కూడా 11 కోట్లు మొన్న టోకెన్ నెంబర్ వచ్చింది. ఇంత మేము రైతుల కోసం ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, జాబ్ కార్డు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. రేషన్ కార్డు కోసం అయితే పాపం అల్లాడిపోయినారు. 10 ఏళ్ళు రేషన్ కార్డులు లేక, ఇండ్లు లేక ఎదురు చూసిన ప్రజలు ఈరోజు చాలా వాళ్ళ కళ్ళల్లో ఆనందం. రేపు మేము 26వ తారీఖు రోజు కొన్ని గ్రామాలను, కొన్ని మండలాలను, ప్రతి గ్రామంలో కొన్ని శాంపిల్గా తీసుకొని మీ అందరికి కూడా మీ సమక్షంలో ఇవ్వబోతున్నాం. అవి చూడండి ఎవరికి వచ్చినాయి, నిరుపేదలకు వస్తున్నాయా లేకుంటే మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.